ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నమాట ఒకడు. అహ్మదాబాద్ నుంచి ముంబై దాకా మొదలుపెట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 7 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఇంకా మరో 2 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా పట్టింది, అంటే 9 సంవత్సరాలు. అది కూడా జపాన్ నేరుగా రంగంలో దిగి ఆ ప్రాజెక్టును చేపట్టింది. దాదాపు ఒక 380 కిలోమీటర్ల స్ట్రెచ్లో 1,00,000 కోట్ల రూపాయల ఖర్చుతో జపానే నిర్మించి భారత ప్రభుత్వానికి బదిలీ చేసే విధంగా ఎంఓయూ చేస్తున్నారు. ఇక తాజాగా భారత రైల్వే బుల్లెట్ రైలు మార్గాలు నిర్మించడానికి హైదరాబాద్, బెంగళూరు నుంచి చెన్నై, చెన్నై నుంచి విశాఖపట్నం, మధ్యలో విజయవాడ నుంచి విశాఖపట్నం రూటు, రకరకాల రూట్లలో సర్వేలు చేస్తా ఉంది. మంచిది. ఇప్పుడు మొదలు పెడితే సర్వే 2056 నాటికి బుల్లెట్ రైళ్లు కొన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టు భారతదేశంలోనే అతిపెద్ద 3 ఎయిర్పోర్టుల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు కూడా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 1 కోటి మంది ప్రయాణికులు అక్కడి నుంచి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మెట్రో మార్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవ్వలేదు, చాలా దూరంలోనే ఆగిపోయింది. ఇక బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని శంషాబాద్ దాకా పొడిగిస్తారట. మెట్రో రైలు కూడా శంషాబాద్ వరకు తీసుకెళ్తారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు పక్కకే ఉంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ శంషాబాద్కి కనెక్ట్ చేసే విధంగా సర్వే చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిందట. మంచిది. ఇప్పటి నుంచి మొదలు పెడితే మరో 30 సంవత్సరాల కన్నా పనులు మొదలయ్యే అవకాశం ఉంది. మెట్రో రైలు ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది ప్రయాణికులకి. ఇక బుల్లెట్ ట్రైన్ వస్తుందా రాదా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఎందుకంటే అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎక్కుతారు, ఎంతమంది దిగుతారు తేలితే బుల్లెట్ ట్రైన్లు భారతదేశానికి సరిపడతాయా లేదా అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. బుల్లెట్ ట్రైన్లో టికెట్ ధర ఫ్లైట్ టికెట్ ధరకి సమానంగా, కొద్దిగా ఒక 5% తక్కువగా ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దేశీయంగా ఉన్న ఎయిర్పోర్ట్లో ఆ ఫీజులు కూడా ఉంటాయి. ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు కాబట్టి. ఇక ఎయిర్పోర్టుకు చేరుకోవాలంటే ఏ నగరంలోనైనా కనీసం 2 గంటల సమయం పడుతుంది. చూడాలి మరి బుల్లెట్ ట్రైను అహ్మదాబాద్, ముంబై తిరిగిన తర్వాత ఎంతమంది ఎక్కుతారు, ఎంతమంది దిగుతారు, 1,00,000 కోట్లు కనీసం వడ్డీ అన్న వస్తుందా రాదా అనే దాని మీద. సరే, ప్రజా రవాణా అందుబాటులో తీసుకురావడానికి దీంట్లో వ్యాపారం చూడలేం కాబట్టి కనీసం నిర్వహణ ఖర్చులన్నా రావాలిగా, మెయింటెనెన్స్ ఖర్చులు. చూడాలి రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ వ్యవహారం ఎటు మలుపు తిరగబోతుందా అనే విషయం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.